బావ నేను కలిసి ఎగ్ బిర్యానీ చేస్తున్నాము. చూసేద్దురు మీరు కూడా వచ్చేసేయండి. ఫస్ట్ పొయ్యి మీద బాండీ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అండ్ అలాగే నెయ్యి వేసుకున్నాననమాట. ఆ నెయ్యి వేసుకున్న తర్వాత నేను ఒక 6 ఎగ్స్ తీసుకున్నానండి. ఆల్రెడీ ముందే ఉడకపెట్టేసాను. వాటికి ఘాట్లు పెట్టి వేసాననమాట. అవి నెమ్మదిగా కలపాలి కదా! పప్పు గుత్తితో మెదిపేసినట్టు మెదిపేసాను. పసుపు, ఉప్పు వేసేసి బాగా మెదిపేసేపాటికి ఒకటి చిదిరిపోయిందండి. దాన్ని పక్కకు తీసేసాననమాట. ఇక ఏగిన మొత్తం 6 గుడ్లని పక్కకు తీసేసి నేను నెక్స్ట్ ప్రాసెస్ మొదలుపెట్టాననమాట. ఇక ఎక్స్‌ట్రా ఆయిల్ ఏం వేయలేదు. అంతకుముందు ఎక్స్‌ట్రా ఆయిల్ వేయడం వల్ల అది మెతుకు ముద్దయిపోయిందనమాట. ఇక నాన్న చెప్పారు, "ఎక్స్‌ట్రా ఆయిల్ ఏం వేయొద్దమ్మా" అని చెప్పేసారనమాట. ఎంత తక్కువ వేసుకుంటే రైస్ అంత పొడి పొడిలాడుతా ఉంటదన్నారు. ఇక అందుకని చెప్పేసి తక్కువ ఆయిల్ వేసి చేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను మసాలా స్పైసెస్ అన్నీ వేశానండి. వీటిలో అయితే నాకు సగం వాటి పేర్లు కూడా తెలీదు. ఎవరికైనా అన్నీ తెలిస్తే గనక కామెంట్ చేయండి. అలాగే మాలాగా భార్యాభర్తలు ఎవరైనా సరే కలిసి ఇలా వంట చేస్తారా? వంట చేస్తే అది ఫ్లాపా? హిట్టా? అది కూడా చెప్పేసేయండి. మసాలా అవన్నీ ఏగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేపేసాననమాట. వేపేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసానండి. అది కూడాను వేగిన తర్వాత టమాటా ముక్కలు వేయాలనమాట. ఆ టమాటా ముక్కలు బావ వేశారు. బావ సగం నేను సగం చేసాము వంట అనేది. అది ఎట్లా వచ్చిందో లాస్ట్ లో మీరే చూసి చెప్పాలి. ఇక బావ టమాటా ముక్కలు వేసిన తర్వాత ఇక నుంచి అవి మగ్గాలి కాబట్టి పొయ్యి మీద పెట్టేసి మేము వెళ్ళి కూర్చున్నాము. అయితే అక్కడ జరిగింది ఏంటంటే పెద్ద మంట పెట్టాము. అది స్టవ్ మంట అనేది పెద్దది పెట్టేసాం అనమాట. అందుకని చూసుకోలేదు. ఒకసారి బావ వచ్చి కలిపారు ఇప్పుడు. అండ్ నెక్స్ట్ అలాగే ఇప్పుడు నేను వచ్చి కలిపాను. అండ్ నెక్స్ట్ అలాగే బావ వచ్చి ఒకసారి చూసారు. ఇద్దరం వెళ్ళి టీవీ దగ్గర కూర్చున్నాము. నాలుగోసారి వచ్చి చూసేపాటికి మాడిపోయింది అనమాట. మాడిపోయేసరికి ఇంకేం చేస్తాం, ఏం చేయలేం. దాన్ని గీక్కొని చేసుకొని ఇక ఉప్పు, పసుపు, కారము, గరం మసాలా ఇవన్నీ వేసుకొని అవి కూడాను కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఎసరు పోసుకున్నాను. ఎసరు కూడాను ముందు బాస్మతి రైస్ మామూలు రైస్ కలిపి నానపెట్టుకున్న వాటర్ ని తీసుకొని అవే పోసుకున్నాను అనమాట. బాస్మతి రైస్ ఉన్నాయి కాబట్టి మామూలుగా నార్మల్ వాటర్ అయితే కనుక 1కి 2 పోయాలి. బాస్మతి కాబట్టి ఒక పావు తగ్గించి పోసాను. ఆ పావు తక్కువ 2 పోసాను అనమాట. పోసిన తర్వాత ఆ వాటర్ కూడాను బాగా బాయిల్ అయిన తర్వాత నేను ఈ ముందు నానబెట్టుకున్న రైస్ ఉంది కదండి, ఆ రైస్ అలాగే వేసేసాను. అండ్ అలాగే నాకు కొంచెం ఎసరులో సాల్ట్ తగ్గింది, అందుకే సాల్ట్ వేసుకున్నాను. ఆ రైస్ వేసేసి ఎగ్స్ కూడా వేసేసుకున్నాను. ఫస్ట్ టైం ఏపినప్పుడు 6 ఎగ్స్ ఉన్నాయి. ఇప్పుడు తర్వాత వేసుకునేటప్పుడు 5 ఎగ్స్ ఉన్నాయి అనమాట. ఒకటి ముందే వెళ్ళిపోయింది, ఆల్రెడీ చితికిపోయింది కదా అని పొట్టలో వేసేసాము. ఇక అవి కూడా వేసేసిన తర్వాత మొత్తం చక్కగా మగ్గిపోయింది. లాస్ట్ లో కొంచెం అడుగంటింది లేండి, అడుగంటడం మా ఆనవాయితీ అనుకోండి. అడుగంటేసింది. అది మగ్గిన తర్వాత ప్లేట్ లో సర్వ్ చేసేసుకొని రైతాతో కలిపి తినేసామన్నమాట. ఎలా ఉంది మా వంట? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.